హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ వచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేసే లోపే మార్కెట్ అన్నది వెరీ ఫాస్ట్గా మూవ్ అయిపోవడం. సో ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. అండ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ధన్ మన కోసం ఒక టూల్ని తీసుకొచ్చింది, అదే స్కాల్పర్ టూల్. స్కాల్పర్ ఫీచర్ని ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ స్కాల్పర్ టూల్ని మనం యూజ్ చేయడానికి లాగిన్ అవ్వాల్సింది ధన్ వెబ్లోకి. అండ్ ధన్ వెబ్లోకి మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ట్రేడ్ ఆన్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు అది మనల్ని tv.dhan.co అన్న వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఈ tv.dhan.co వెబ్సైట్కి మనం రీడైరెక్ట్ అయిన తర్వాత స్కాల్పర్ అన్న ఆప్షన్ అన్నది ఇక్కడ అవైలబుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ స్కాల్పర్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఫ్లోటింగ్ విండో అన్నది అపేర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బై అండ్ సెల్ ఆప్షన్స్ అన్నవి ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనం చార్ట్ ఓపెన్ చేసి ఉంటామో దానికి సంబంధించిన ఫ్లోటింగ్ విండో అన్నది ఇక్కడ అపేర్ అవుతుంది. అండ్ ఒకవేళ 25,200 కాల్కి సంబంధించిన చార్ట్ని నేను అబ్జర్వ్ చేయాలనుకుంటే జస్ట్ 25,200 కాల్ని ప్లేస్ చేస్తాను. అండ్ స్కాల్పర్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ విండోలో ఆర్డర్ విండో అన్నది మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ఫ్లోటింగ్ విండో అన్నది మనం ఏదైతే చార్ట్ సెలెక్ట్ చేస్తామో దానికి సంబంధించిన ఫ్లోటింగ్ విండో అన్నది మనకి ఆన్ స్క్రీన్ అపేర్ అవుతుంది. అండ్ విత్ వన్ క్లిక్ నేను దీన్ని బై చేయాలనుకుంటే జస్ట్ బై మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అన్నది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆన్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఈ ఆర్డర్ని నేను ఇమీడియట్గా ఎగ్జిట్ చేయాలంటే జస్ట్ సింపుల్గా సెల్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అన్నది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది. సో అల్ట్రా స్పీడ్లో మనం డెసిషన్ తీసుకోవడం అన్నదే లేట్. అండ్ వెన్ ఎవర్ వీ టేక్ ద డెసిషన్ ఇమీడియట్గా మనకి ఆన్ స్క్రీన్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతాయి. అండ్ మీరు కనుక ఇంట్రాడేలో స్టాక్స్ పర్చేజ్ చేస్తున్నా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్ పర్చేజ్ చేస్తున్నా మీరు ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ మీరేదో చూస్ చేసుకొని ఉంటారు. ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం బ్రేక్అవుట్ తర్వాత ఇమీడియట్గా మీరు పర్చేజ్ చేద్దాము అంటే జస్ట్ మీ ఆర్డర్ విండో ఓపెన్ చేసేలోపే మార్కెట్ అన్నది మన కోసం వెయిట్ చేయకుండా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనం మార్కెట్లో ట్రేడ్ చేయాలి అంటే ఒక అల్ట్రా స్పీడ్ సెటప్ ఏదో మన దగ్గర ఉండాలి. సో అలాంటి సెటప్ ఇక్కడ మనకి స్కాల్పర్ సెటప్. అండ్ ఇక్కడ జస్ట్ ఒక లాటే కాదు, మీరు కావాల్సిన లాట్ సైజ్ని జస్ట్ ఆర్డర్ విండోల నుంచే మేనేజ్ చేయొచ్చు. అండ్ మీరు జస్ట్ వన్ క్లిక్లోనే బై అండ్ సెల్ ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ స్కాల్పర్ టూల్. అండ్ ఈ స్కాల్పర్ టూల్కి సంబంధించి డిఫాల్ట్ సెట్టింగ్స్ మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్డర్ మీద క్లిక్ చేసినప్పుడు స్కాల్పర్ అన్న ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో దీన్ని చూస్ చేసుకొని ఇంట్రాడేకి మీ డిఫాల్ట్ సెట్టింగ్ ఉంచాలనుకుంటే ఇంట్రాడే, ఆర్ మీరు క్యారీ ఫార్వర్డ్ స్ట్రాటజీని చేస్తుంటే క్యారీ ఫార్వర్డ్, బేస్డ్ అపాన్ యువర్ ట్రేడింగ్ నీడ్ అన్నది మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ డిఫాల్ట్ ట్రయల్ జంప్. సో ట్రయల్ జంప్ అంటే మార్కెట్లో మనం ఎప్పుడైతే ట్రేడ్ చేస్తూ ఉంటామో స్టాప్ లాస్ అనేది డైనమిక్గా కొన్నిసార్లు మూవ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో స్టాప్ లాస్ని మార్కెట్ మనకి ఫేవరబుల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు మూవ్ చేసుకునే ఒక టూలే ట్రయల్ జంప్. ఇక్కడ మనం ట్రయల్ జంప్ 1 అని పెట్టామంటే దాని అర్థం మన స్టాప్ లాస్ మార్కెట్ మనకి ఫేవరబుల్గా మూవ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్కి ఒక పాయింట్ అప్ సైడ్ డైరెక్షన్ ఆర్ డౌన్ సైడ్ డైరెక్షన్ మనం ప్లేస్ చేసినట్టు మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకున్న ఆప్షన్ షో పాస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ యారోస్ అన్నవి ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆఫ్ మై ఇంట్రాడే ట్రేడ్. సో ఇంట్రాడేలో ఈరోజు ట్రేడ్ చేసిన ఆర్డర్స్ అన్నవి నాకు ఆన్ స్క్రీన్ అపేర్ అవుతాయి. బట్ నేను కనుక ఈ ట్రేడింగ్ స్ట్రాటజీలో ఆర్ ఈ ఎసెట్లో ఇంతకుముందు కనుక ఆర్డర్స్ ఏమన్నా ఈ ఇన్స్ట్రుమెంట్లో ప్లేస్ చేస్తుంటే పాస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ డేట్ ఏదన్నా ఫిక్స్ చేస్తుంటే దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఏమన్నా ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నవి ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నాయా అన్నది మనం చూడవచ్చు బై యూజింగ్ దిస్ షో పాస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్. అండ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ మనం ఏవైతే చేస్తున్నామో ఆ సెట్టింగ్స్ మీద మనం ఓకే చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ సెట్టింగ్స్ అనేవి అపేర్ అవుతాయి. అండ్ మన ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి మనకి కావాల్సినట్టు మనం ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇక్కడ స్కాల్పర్ టూల్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇలా మనం ధన్ వెబ్లో స్కాల్పర్ టూల్ని యూజ్ చేసి మన ట్రేడింగ్ జర్నీని సింప్లిఫై చేసుకుంటాము. అండ్ ఇప్పుడు మొబైల్ యాప్లో ధన్ వెబ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ధన్ వెబ్లో స్కాల్పర్ టూల్ని ఎలా యూజ్ చేయాలో మనం చూసాం. ఇప్పుడు ధన్ మొబైల్ యాప్లో ఈ స్కాల్పర్ టూల్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం.
దీనికోసం మనం చేయవలసింది మనం ధన్ మొబైల్ యాప్లో మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే హోమ్ స్క్రీన్ మీద ఇలాగా పోర్ట్ఫోలియో సమరీ, ఇన్వెస్ట్, ట్రేడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ అని అండ్ మోర్ ఆన్ మార్కెట్స్ ఇలాంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు క్విక్ యాక్సెస్ సెక్షన్లో గమనిస్తే స్కాల్పర్, ఫాస్ట్ స్కాల్పింగ్ ఆన్ చాట్స్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్గా నిఫ్టీ ఇండెక్స్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నిఫ్టీకి సంబంధించిన కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో మార్కెట్ ఏ ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్కి సంబంధించిన ఎట్ ద మనీ అన్నది డిఫాల్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 25,118 దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో కాల్ ఆప్షన్ అనేది 25,100 కాల్ అండ్ పుట్ ఆప్షన్ అనేది 25,100 పుట్ ఆప్షన్గా డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ అప్ సైడ్ కనుక మార్కెట్ మూవ్ అవుతుందని నాకు అనిపించినప్పుడు జస్ట్ బై కాల్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఎట్ ద మనీ ఆర్డర్ని ట్రిగర్ చేసింది. అండ్ ఒకవేళ నేను ఈ ఆర్డర్ని ఎగ్జిట్ అవ్వాలంటే జస్ట్ ఇంటూ సింబల్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ పొజిషన్ అని అడుగుతుంది. అండ్ ఎప్పుడైతే మనం క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేసామో ఇమీడియట్గా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మన పొజిషన్ బుక్లో ఖాళీగా కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనం 25,100 కాల్లో ఆర్డర్ ప్లేస్ చేసాము. అండ్ ఈ ఆర్డర్స్ని మనం చూసుకోవాలి అంటే సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 25,100 కాల్లో 31 రూపీస్లో ఆర్డర్ ప్లేస్ అయింది అండ్ 32 రూపీస్లో ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఒకవేళ మీ మూవ్ కనుక బేరిష్గా ఉండుంటే ఇమీడియట్గా డౌన్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా పుట్ ఆప్షన్ని అది ట్రిగర్ చేస్తుంది. అండ్ అన్నిసార్లు మీరు ఎట్ ద మనీనే ట్రేడ్ చేయాలన్న రూల్ లేదు. మీ ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి, మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి కొన్నిసార్లు ఇది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే కిందన్న ఏవైతే 25,100 కాల్ అండ్ 25,100 పుట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇది ఎట్ ద మనీ. ఇక్కడ మనం ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనం 25,100 కాదు, మనం డిఫాల్ట్గా 25,200లోనే మీరు ఎప్పుడు ట్రేడ్ చేయాలనుకుంటే 25,200 అండ్ మీరు కనుక ఒకవేళ ఇన్ ద మనీస్లో ట్రేడ్ చేయాలనుకుంటే 25,000గా దీన్ని మీకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అండ్ ఎట్ ద మనీ అండ్ ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ మీ ట్రేడింగ్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి టాప్ ట్రేడెడ్. సో ఈరోజు మార్కెట్లో ఏవైతే టాప్ ట్రేడెడ్ ఆప్షన్స్ ఉంటాయో నిఫ్టీలో అవి డిఫాల్ట్గా మనకి ఇక్కడ సెట్ అయి ఉంటాయి. సో మనం టాప్ ట్రేడెడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈరోజు టాప్ ట్రేడెడ్ 25,100 కాల్ అండ్ 25,100 పుట్. సో ఆటోమేటిక్గా ఈ టాప్ ట్రేడెడ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మనం వీటిని సెలెక్ట్ అండ్ కన్ఫర్మ్ చేస్తే మనకి ఇక్కడ నుంచి తీసుకునే ఆర్డర్స్ అన్ని టాప్ ట్రేడెడ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్లో డైరెక్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ హైయెస్ట్ ఓఐ. ఇలా మనం హైయెస్ట్ ఓఐ ఉన్న ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ అండ్ కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ డిఫాల్ట్గా సెట్ అయి ఉంటాయి. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ నిఫ్టీ కాబట్టి నిఫ్టీకి సంబంధించి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న కాల్ అండ్ పుట్ ఆప్షన్స్లో అది మనం అప్ అండ్ డౌన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో మీకు కనుక ఇక్కడ నుంచి ఒకవేళ ట్రెండ్ కనుక డౌన్ అని మీరు ఫీల్ అయితే జస్ట్ బై డౌన్ మీద క్లిక్ చేస్తే ఏదైతే మనకి ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ ప్లేస్ చేసామో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 25,100. సో మీరు ఇక్కడ ఆర్డర్ బుక్లో గమనించినట్లయితే 25,100 పుట్లో డిఫాల్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యి ఉంది. అండ్ పుట్ ఆప్షన్లో ఇది 25,100లో ప్లేస్ అయ్యి ఉంది. సో నేను కనుక ఎగ్జిట్ అవ్వాలనుకుంటే జస్ట్ 1 క్లిక్లో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు క్లోజ్ పొజిషన్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో క్లోజ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్ అనేది ఇమీడియట్గా ఎగ్జిట్ అవుతుంది. సో ఇలా మనం సింగిల్ క్లిక్లోనే మనకు కావాల్సినట్టు ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ టూల్. అండ్ ఇక్కడ జస్ట్ నిఫ్టీయే కాదు, మనం ఇక్కడ గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్. సో ఎసెట్ ఏదైనా సరే జస్ట్ విత్ సింప్లిఫైడ్ సెట్టింగ్స్ మనం మన ఆర్డర్స్ని ప్లేస్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఈ స్కాల్పర్ టూల్లో ఉంటుంది. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి, మన ట్రేడింగ్ స్ట్రాటజీని బట్టి మనకి నచ్చినట్టు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవటం అండ్ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ని మనకి ధన్ స్కాల్పర్ టూల్ అనేది అవైలబుల్గా ఉంచుతుంది. సో ధన్ తీసుకొచ్చిన ఈ స్కాల్పర్ టూల్ అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఆర్ ఈ ప్రోడక్ట్లో మీకు ఏదైనా అప్డేట్స్ కోరుకుంటే జస్ట్ కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్.
Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.